నిన్న ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ కేంద్రంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా జరిగిన 2 సభలు తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెంచాయి. ముఖ్యంగా మంతని నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన, అటు జగిత్యాల్లో జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా సుదీర్ఘకాలం తర్వాత కేసీఆర్ బహిరంగ సభ 2 పోటాపోటీగా నిర్వహించారు 2 సభలని, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా. అయితే ఈ సభల్లో జరిగిన కామెంట్స్, చేసిన విమర్శలు వీటన్నిటిని పక్కన పెట్టి హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళడంపైనే ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన ఢిల్లీకి బీజేపీ నేతలను, ఆర్ఎస్ నేతలను కలుసుకోవడానికి, కాళేశ్వరం కేసు నుంచి బయటపడేందుకు, చర్చించేందుకు వెళ్ళారంటూ నిన్న రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఈరోజు హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. తాను ఢిల్లీకి ఎందుకు వెళ్ళింది ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దీంతో అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఢిల్లీకి నేతల పర్యటన వెనుక నిజంగా వ్యక్తిగత లాభాలు ఉన్నాయా, వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, లేకుంటే తెలంగాణ ప్రజల కోసమే వీళ్ళు ఢిల్లీ టూర్లు చేస్తున్నారా అనేది ఒక ఆసక్తికరంగా మారింది. అటు రేవంత్ రెడ్డి బీజేపీ నేతలతో తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారంటూ అటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పీక్కి చేరాయి. ఢిల్లీ సీక్రెట్స్పై ఇప్పుడు ఆసక్తికర చర్చ తెలంగాణ రాజకీయాల్లో సాగుతుంది. దీనికి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్లో ఈరోజు మనం చర్చిద్దాం. ముందుగా నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నారు ఢిల్లీ హరీష్ రావు టూర్పై, దానికి ఈరోజు హరీష్ రావు ఏం వివరించారో ఒకసారి చూద్దాం. నేను కేంద్ర ప్రభుత్వానికి మిగతా దగ్గరలో కూడా ఒకవేళ మీరు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి ఈరోజు విచారణకు ఆదేశిస్తారేమో అని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు. ఒక పక్కన బ్రహ్మాండం బదలవుతుంది, ఇక జీవన్ రెడ్డి గారు వచ్చారు, మాకు జీవంటం దొరికింది, ఇంకా మా కండలు పెరుగుతాయి, మేము అధికారంలోకి వస్తాం అని ప్రగల్భాలు పలుకుతే అంత పెద్ద జీవంటోన్ మీకు దొరుకుతున్నప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? పొద్దున్నే లేచి చెప్పకుండా మీ కేసుల కోసమైనా ఇంకో దానికోసమైనా మీరు ప్రజలెందుకు చెప్పలేదు? ఒక రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ఓ ఇంపార్టెంట్ లీడర్ ఢిల్లీ పర్యటన ఉంటే రహస్యంగా ఎందుకు పెట్టినరు? మీడియా కనిపెట్టి హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికబోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా దాచిపెట్టినట్టే మీ ఉద్దేశం ఏంది? ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకొని సిబిఐ విచారణ జరగకుండా మీరు ఆపుకుంటారు? కాళేశ్వరంపై సిబిఐ విచారణ భయంతోనే ఢిల్లీకి హరీష్ రావు పరిగెత్తారు. అక్కడ బీజేపీ నేతల కాళ్ళు పట్టుకున్నారంటూ కూడా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు నిన్న చేశారు. దానికి ఈరోజు హరీష్ రావు మీడియా ముందుకు వచ్చారు. తాను ఢిల్లీకి ఎందుకు వెళ్ళింది, అక్కడ ఏం చేసింది ఆయన క్లియర్గా చెప్పారు. ఆయన ఏమన్నారో విందాం. సరే, కాళేశ్వరంకి సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. సహజంగానే ధర్మం మీద, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది. సరే, గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవిట్ వేసుకోవాలి. పొరపాటున మేము గెలవలేదు, మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి. దానికి కూడా సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా నీ కుట్రలు, నీ అక్రమ కేసులను డెఫినెట్గా ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థలో మాకుండే అవకాశాలని మేము చేసుకుంటాం. ఓట్ ఫర్ నోట్ కేసు, ఆ కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 3:30కు వస్తుంది. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. రెడ్ హ్యాండెడ్గా నువ్వు పట్టపగలు దొరికినావు. కానీ ఇవాళ ఏమైపోయింది? కంప్లైనెంటు నువ్వే, ముద్దాయివి నువ్వే అయిపోయినావు. దురదృష్టవశాత్తు నువ్వు రాష్ట్రానికి హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. ఓటుకు నోటు కేసులో పట్టబగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగవు నువ్వే. రెండు నువ్వే అయిపోయినావు ఇప్పుడు. రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ కీలక నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. కిరణ్ గారు, విన్నారు కదా, రేవంత్ రెడ్డి గారేమో కాళేశ్వరం కేసును తప్పించుకోవడానికి బీజేపీ నేతల కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీకి వెళ్ళారు హరీష్ రావు అని నిన్న చేసిన కామెంట్. దానికి ఆయన రియాక్షన్, మా కేసు కాదు, కాళేశ్వరం కేసు మాట్లాడుకుందాం, దాంతోపాటు రేపు ఓటుకు నోటు కేసు కూడా వస్తుంది, అది కూడా మాట్లాడి వచ్చాము
అనేది హరీష్ రావు గారి ఆర్గ్యుమెంట్. అంతేకాదు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అక్కడ మీరు కూడా ఉన్నారు. మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు మహిళా బిల్లు వీగిపోయిన తర్వాత టీడీపీ కేంద్ర మంత్రితో, బీజేపీ కేంద్ర మంత్రితో వాళ్ళతో లంచ్ బ్రేక్ఫాస్ట్లు చేశారు, అది కదా డీల్ అనేది కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? నేను ఒకటే చెప్తున్నా హరీష్ రావు గారికి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్లను కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంటికి పిలిచినప్పుడు ఏదైనా కార్యం ఉన్నప్పుడు పోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే హరీష్ రావు గారు ఏదైతే కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా సంవత్సరం తర్వాత వచ్చి సభ పెట్టిన రోజే, అది జీవన్ రెడ్డి గారి జాయినింగు. ఎందుకంటే చాలా ముఖ్యమైన సమావేశం ఇది, ఎవ్రీ నెలకు జరిగేదో 6 నెలలకో కాదు. కేసీఆర్ గారు మీకు తెలుసు, కేసీఆర్ గారు 2023 ఓడిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి కానీ అసెంబ్లీకి కానీ వచ్చే పరిస్థితే లేదు. కేవలం హరీష్ రావు గారు తర్వాత కేటీఆర్ గారు నడిపిస్తారు ఆ పార్టీని. మరి అంత పెద్ద మనిషిని బయటికి తీసుకొచ్చి, మరి ఆయనకు ప్రోత్సహించి ఆయనను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఇంత పెద్ద నాయకుడు ఆ రోజు ఢిల్లీ పర్యటన పెట్టుకోవడాన్ని బట్టి నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కాళేశ్వరం కేసు మీద మేము కూడా ప్రెజర్ పెడుతున్నాం. ఎందుకంటే 7/4 అంటే ఎప్పుడు ఇది, ఈ నెల 7వ తారీఖు నాడు మళ్ళీ మేము సిబిఐకి రాసినాం ఏమని, దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ సెప్టెంబర్ 1, 2025 అంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు నాడు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సిబిఐ నిమ్మకు నీరెత్తినట్టుంది, ఏం చేస్తున్నారు అనే దాని మీద మళ్ళీ 7వ తారీఖు, మొన్న ఏప్రిల్ 7వ తారీఖు నాడు కూడా మళ్ళీ మా దగ్గర నుంచి సిబిఐకి ఉత్తరం రాయడం జరిగింది. సో వేగవంతమైనటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు మరి ఎవరి దగ్గర మోకరిల్లనికపోయిర్రో, ఎవరితోటి మంతనాలు చేయనికపోయిర్రో, ఏం కండిషన్సో, లేదా మరి నాకు సంబంధం లేకుండానే వాళ్ళ కేటీఆర్ గారు వీలైనంత వరకు జగిత్యాల నుంచి అక్కడే జాయినింగ్ చేసుకుంటారు, దానివల్ల పార్టీకి నష్టపోతుంది కాబట్టి దూరంగా ఉంటే బెటరు, మన ఓనర్షిప్ లేకుంటేనే బెటరు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఈ జాయినింగ్స్ వల్ల నష్టం జరిగినప్పుడు నేను ముందే చెప్పిన, నేను అందుకే ఆ రోజు సభకు పోలేదని చెప్పే ప్రయత్నం చేయడానికి పోయిర్రా అనేది క్వశ్చన్ మార్క్. అంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకే వెళ్ళానని రేవంత్ రెడ్డి గారు ఆయన అడిగిండు కాబట్టి కేసీఆర్ గారి ఆదేశాలతోటే వెళ్ళానని చెప్తున్నారు ఆయన. ఒకవేళ కేసీఆర్ చెప్పకపోతే అట్లా ప్రకటించలేదు కదా, కేసీఆర్కి సంబంధం లేకపోతే. నేనేమంటున్నా అండి, ఆ తర్వాత మనం అడిగిన ప్రశ్న తర్వాత జవాబులు ఎన్నేం చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒప్పుకోడా, రేపు నేను నన్ను అడగకుండా పోయిండని చెప్తాడు. ఆ స్టేట్మెంట్ నన్ను అడగకుండానే ఢిల్లీకి పోయిండని చెప్తే ఏమవుతుంది, ఇంకా ఆగమైంది. నన్ను అడగకుండా పోయిండా అడిగిపోయిండా అనే సమస్య ఏ పార్టీలో ఎవరు చెప్పరు. ఎందుకంటే అది చెప్తే ఇంకా కూడా పర్సెప్షన్స్, ప్రిడిక్షన్స్ ఇంకా పెరుగుతాయి కాబట్టి చెప్పరు. సరే దాని పక్కన పెడదాం. ఇప్పుడు మేము అన్నాం కాబట్టి తిరిగి మమ్మల్ని ఏదో అనాలని ఓటుకు నోటు కేసు వల్లనే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో బ్రేక్ఫాస్ట్కి పోయిండు, బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇంట్లో వీళ్ళు. అసలు నేను ఒకటి చెప్తా అండి, ఈ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మంత్రుల్ని కలవడానికి ఎందుకు పోతారండి? ఏ రాష్ట్రమైనా, ఈవెన్ యోగి గారు ఈరోజు ఉన్నా కానీ ఢిల్లీకి వస్తారు, అక్కడ ఉన్న మంత్రులు కలుస్తారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా కలుస్తారు, ఈవెన్ డీకే శివకుమార్ అంటున్న సిద్ధరామయ్య గారైనా కలుస్తారు. ఈవెన్ తెలంగాణలో ఉన్న మంత్రులు కానీ సీఎం గారు ఎందుకు పోతారు? పలు సమస్యలను పరిష్కారం చేయడానికి, మనకు రావాల్సిన నిధులు తెచ్చుకోనికి. గతంలో కేసీఆర్ గారికి ఈ యొక్క ఆనవాయితీని పక్కతో పట్టించారు. అసలు వాళ్ళెవరు మర్చిపోయిన నిజాం ప్రభు అనుకుండు. ఈ రాష్ట్రానికి నేను నిజాంని, నేను అసలు వాళ్ళ దగ్గర మోకరిల్లేదేదో, అసలు వాళ్ళ దగ్గరికే పోయేది అని ఆయన మర్చిపోయిండు. మనం ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నాం, మనం కట్టే ప్రతి ట్యాక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక భాగం తీసుకుంటుంది. ఆ భాగం నుంచి తిరిగి మనం తెచ్చుకోవాలన్న ఆలోచన లేకుండానే మిగులు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో అడ్డగోలుగా ఖర్చు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు చేసి, వాస్తవంగా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుండే. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారిని పదే ఢిల్లీకి పోతున్నందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు చూసారా, ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రైట్, తాతామద్ గారు క్లియర్గా చెప్తున్నారు, ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్తారు, కేంద్ర మంత్రులను కలుస్తారు, ఈ ఫెడరల్ ప్రభుత్వం ఇది కాబట్టి ఖచ్చితంగా నిధులు తెచ్చుకోవాలి, అందుకు వెళ్తున్నాం మేము. కానీ మీరు ఢిల్లీకి వెళ్ళింది ఎందుకు? హరీష్ రావు ఢిల్లీ ప్రయాణం మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ కవిత గారు కూడా ఈరోజు మాట్లాడుతూ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు, ఆడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలవడానికని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇద్దరిని అన్నారు అనుకోండి, ఆమె విచారించాలని కూడా అన్నారు. ఏం చెప్తారు దీనికి?
కళ్యాణ్ గారు అంటే ముఖ్యమంత్రి ఒక్కడికే రాజ్యాంగం లైసెన్స్ ఇచ్చిందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందా? ఢిల్లీకి రండి, మాకు కలవండి, మీకే హక్కు ఉందని చెప్పిందా? ఈ దేశంలో ఉన్న ఏ పౌరుడైనా ఢిల్లీకి వెళ్ళి ఏ మంత్రినైనా ఏ ప్రధానమంత్రి అయినా కలిసేటువంటి రైటు హక్కు అందరికీ ఉంది. సోదరులు మన చామల గారు చెప్తున్నారు ముఖ్యమంత్రిగా అనేక పనులు. ముఖ్యమంత్రి కాదు, ఏ రాజకీయ నాయకుడికైనా ఢిల్లీలో పనులు ఉంటాయి. అందుకోసం అది తప్పు. ఎవరు కలుస్తారనేది ఎవరు డిక్టేట్ అనేది చేయలేరు, ఫస్ట్ థింగ్. రెండు, ఎవరు ఎందుకోసం కలుస్తున్నారనేది సెకండరీ ఆస్పెక్ట్. అందుకోసం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కలిస్తేనేమో ఒప్పు, బీఆర్ఎస్ వాళ్ళు కలిస్తే తప్పు. రేవంత్ రెడ్డి గారు చేస్తేనేమో అది సంసారం, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే అది వ్యభిచారం. ఈ పద్ధతి అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్ళారు. మేము అడిగామా మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారని? ఢిల్లీకి 100 పనులు ఉంటాయి. ఇలా చావల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓన్లీ పార్లమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్తానరా? మిగతా టైంలో ఢిల్లీకి వెళ్ళటం లేదా? ఎవరిని కలవటం లేదా? కలవటాలు తప్పు. నేను కూడా అడుగుతాను, శ్రీనివాస్ వర్మ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న లింక్ ఏంటి? సీఎం రమేష్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న లింక్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల కంటే సీఎం రమేష్ గారి ఇంట్లో ఎక్కువ ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయం. ఓకే, ఎందుకుంటుండే వారికి క్వశ్చన్ చేసేటువంటి నైతిక హక్కు నాకు లేదు. కానీ కిరణ్ గారు చెప్పేటప్పుడు తప్పు. ఎందుకు అనంటే నువ్వెందుకు పోయినావు, హరీష్ రావు ఎందుకు పోయినట్టే మీరెవరు మాట్లాడటానికి? మా పార్టీ తరఫున 100 పనులు ఉంటాయి, మీకెట్లా పనులు ఉంటాయో మాకు పనులు ఉంటాయి. అందుకోసం ఇవాళ ఆయన శ్రీనివాస్ వర్మ గారు బ్రేక్ఫాస్ట్కి పోవచ్చు, లేకపోతే అక్కడ ఎవరు మన సీఎం రమేష్ గారు ఇంట్లో ఉండొచ్చు, సీఎం రమేష్ గారితో మంత్రాలు చేయొచ్చు, వయా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడపవచ్చు, ఢిల్లీలో మళ్ళా బిల్లుని వ్యతిరేకించి నెక్స్ట్ డే అందరితో కలవచ్చు. మేమేం మాట్లాడలేదే, దాని మీద చర్చించలేదే. హరీష్ రావు గారు లేకపోతే వినోద్ కుమార్ గారు లేకపోతే వద్దిరాజు రవిచంద్ర గారు ఢిల్లీ పోతే దాన్ని ఒక 70 MLలో ఏంటంటే చిలువలు పలువలు చేసేసి కేసీఆర్ గారు పంపలేదు, ఎందుకో పోయాడు, బీజేపీని కలవటానికి పోయాడు, ఇంకోళ్ళని కలవటానికి పోయాడు. నేను అంటున్నాను, ఈ రోజుకి బాజాప్తుగా బీజేపీ ఆర్ఎస్ఎస్తోని రిలేషన్ మెయింటైన్ చేసేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వర్మ గారు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ పోయేది రేవంత్ రెడ్డి గారు. నేను అంటాను మరి దానికి కూడా సమాధానం దానికి మేము ముఖ్యమంత్రి ఎవరైనా కలవచ్చు అంటే ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీ ఇద్దరి ఆర్గ్యుమెంట్కు అసలైన వివరణ ఇచ్చేందుకు, అసలైన క్లారిటీ ఇచ్చేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారే లైన్లోకి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడి మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఒక్క నిమిషం, రామచంద్రరావు గారితో మాట్లాడి వస్తాను మీ దగ్గరికి. రామచంద్రరావు గారు వింటున్నారు మీరు ఆర్గ్యుమెంట్? ఆర్ఎస్ఎస్తో బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉందని బీఆర్ఎస్, లేకుంటే హరీష్ రావు ఢిల్లీకి వచ్చి బీజేపీ కాళ్ళు పట్టుకొని కేసు మాఫీ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపణ చేశారు. ఏం చెప్తారు దీనిపై? అంటే మీరు 2 పార్టీలను గుప్పెట్లో పెట్టుకొని తెలంగాణ రాజకీయాన్ని కంట్రోల్ చేస్తున్నారా? ఒకటంటే 2 పార్టీలు కూడా ఎవరి గుప్పట్లో ఉన్నారో మీకే తెలుసు. ఇద్దరు ఎంఐఎం గుప్పట్లో ఉన్నారు. దాంట్లో జాయమన్నదా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం కదా. మాతో ఎవరికి ఈ యొక్క రాజకీయ సంబంధాలు లేవు. నువ్వు ఇద్దరితో ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాము. సమాంతరమైనటువంటి దూరాన్ని మేము మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళు ఢిల్లీ ఎందుకు పోతున్నారో, ముఖ్యమంత్రి ఎందుకు పోతున్నారో వాళ్ళు వివరణ నేర్చుకోలేదు. కానీ మా దగ్గరికి ఎవరు రాలేదు, మా దగ్గర రావాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. మేము ఎవరిని రానియం కూడా ఏ రాజకీయ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఎవరైనా రావచ్చు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవచ్చు, మంత్రులు కలవచ్చు. దానికి అది సిస్టమ్, డెమోక్రసీలో ఫెడరల్ సిస్టమ్ లో కలుస్తారు. డిఫరెంట్ మ్యాటర్. కానీ రాజకీయంగా ఎవరిని కూడా మేము ఎవరి దగ్గర పోము, ఎవరికి కూడా మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. మేము ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళు ఎందుకు పోయారు ఏదో వాళ్ళు వివరణ పబ్లిక్ ఇచ్చుకోవాలి. కానీ మమ్మల్ని ఈ యొక్క కాంట్రవర్సీలో లాగటం అనేది ఇది మా పద్ధతి కాదు. వాళ్ళ మధ్యన ఉన్నటువంటివన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు. 2 పార్టీలు పరిస్థితి చూస్తూ ఉన్నారు, మా పార్టీ స్టాండ్ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఢిల్లీ ప్రయాణం ఎవరు పోయినా ఎక్కడ పోయినా అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఒక విషయాలు. మా పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు, లేదు. ఇద్దరితో దూరంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రామచంద్రరావు గారు ఇంకొక క్వశ్చన్, మీరు అడ్వకేట్ కూడా కాబట్టి నిజంగా ఢిల్లీకి పోయి బీజేపీని మేనేజ్ చేసుకుంటే కాళేశ్వరం సిబిఐ కేసు పక్కకోవడం కానీ, లేకుంటే ఓటుకున్నోటు కేసు డ్రాప్ అవడం కానీ నిజంగా జరుగుతుందా, సాధ్యమవుతుందా? ఒక అడ్వకేట్గా చెప్పండి. మనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే
ఇటువంటి జరగవు. ఒకటి కోర్టులో ఉన్నది, హైకోర్టులో ఇక్కడ, సుప్రీంకోర్టులో ఒకటి ఉన్నది. ఏది ఉన్నప్పుడు కూడా న్యాయస్థానమైనటువంటి ఒక న్యాయస్థానం నిర్ణయిస్తాయి. దర్యాప్తు ఏజెన్సీలు కూడా వాళ్ళ మీద మన నమ్మకం ఉండాలి. ఏ దర్యాప్తు ఏజెన్సీ కూడా మా చేతిలో ఉండదు, దానికి సపరేట్ గా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దేశంలో న్యాయ వ్యవస్థ మీద అందరికి నమ్మకం ఉన్నదని నేను భావిస్తున్నాను. అటువంటి ఒక నమ్మకం ఉంది కాబట్టి మా దగ్గరకు వస్తే మీరు మాకేం సంబంధం ఉంటుంది కేసు నీరు కావడానికి. కాబట్టి మేము న్యాయం మీద ధర్మం మీద నమ్మేటోళ్ళమని కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది వ్యవస్థ మీద నమ్మకం అని చెప్పుకుంటున్నారు. మేము కూడా న్యాయం మీద ధర్మం మీద నమ్ముతున్నాం, మాకు కూడా వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కాబట్టి మా హస్తక్షేపం అసలు ఉండదు ఇటువంటి దాంట్లో అని చెప్పి కూడా తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణ్ గారు, రామచంద్రరావు గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఒక అడ్వకేటు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కూడా. ఏం చెప్తారు? రామచంద్రరావు గారు చెప్పిన దాన్ని నేను ఒకటి చెప్తా. సెప్టెంబర్ 1, 2025లో స్టేట్ గవర్నమెంట్ సిబిఐ, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు కాళేశ్వరం ఎంక్వైరీని చేయడానికి మీరు కాలవ్యాపన చేస్తున్నారు, నాకు ఇస్తే నేను 24 గంటల మూమెంట్ తీసుకొస్తా అని ఛాలెంజ్ చేస్తే మన రేవంత్ రెడ్డి గారు పోయిన సంవత్సరం 2025న ఇదే సిబిఐకి ఉత్తరం రాసి కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయాలని రాసిర్రు. ఇవాళ రామచంద్రరావు గారు ఏమంటారు, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా అని మీరు అడిగితే ఇలా ఢిల్లీ పర్యటనలు పెడితే సిబిఐ ఇన్ఫ్లుయెన్స్ అయిద్దా అంటే అట్లాంటిది నమ్మకం లేని వాళ్ళు మాట్లాడతారు అంటారు. మరి ఈ సంవత్సరం కాలయాపన జరగడానికి కారణం ఏంది అంటే ఈ కేసును మాఫీ చేయడానికి సరిపోకపోవచ్చు ఈ మీటింగ్స్, కానీ సంస్థలు జేబు సంస్థలైన బీజేపీకి జేబు సంస్థలైనటువంటి ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, ఇన్కమ్ ట్యాక్స్ వీటన్నిటిని మేనేజ్ చేయడం ఏముందండి. అమిత్ షా దగ్గర మా పార్లమెంట్లో 2-3 ఎంపీలు ఉంటారు, 24 గంటలు వాళ్ళకి అదే పని. ఈ దేశంలో ఎవడన్నా మాటినకపోతే వాని చిత్రగుప్తుని చిట్టా లెక్క వాని ఏదో పట్టుకొస్తారు, వాడిని భయపెట్టిస్తారు, వాని పార్టీలకు తీసుకుంటారు. లేదంటే వాడు ఒకవేళ ప్రాధేయపడి వాడు ఏమైనా మోకరిల్లి వాళ్ళకి దండం పెట్టి తప్పైన సార్ నేను ఇండైరెక్ట్గా మీకు సపోర్ట్ చేస్తా అని చెప్తే వాళ్ళ మీద కేసులు కాలయాపన జరుగుతుంది. దీంట్లో పెద్ద అంశం ఏముంది, ఇది తెలియని అంశం అయితే కాదు. దేశ ప్రజలందరూ ఒకసారి క్షుణ్ణంగా చూస్తే అర్థమైద్ది. సిబిఐ దాల్చుకుంటే 24 గంటలు కాదు, సరే 24 గంటలు అనేది చిన్న సమయం, ఓ నెల రోజులనన్నా ఈ పార్టీకి ఎంక్వైరీ చేసేటోళ్ళు కదా. మళ్ళీ రెండోసారి ఉత్తరం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి? నేను అనేది ఏంటంటే ఇవాళ మమ్మల్ని ఎంఐఎంకి బీఆర్ఎస్కి ఎంఐఎం అంటుండు రామచంద్రరావు గారు. ఎంఐఎం అనేది ఏంది? ఎంఐఎం అనేది కరివేపాకు లాంటిది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంది, ఎంఐఎం అనేది దేశ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కరివేపాకు ఎంఐఎం ని మీరు ఎంఐఎం ను కరివేపాకు అరే నేనేమంటున్నా, ఆయన చెప్పిన దానికి సమాధానం. ఎంఐఎం తోటి రాజకీయాలు ఏముంటాయండి? ఎంఐఎం ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో అవసరం ఉన్నప్పుడు ఎంఐఎం ఇంతకుముందు బీఆర్ఎస్ తోటి ఉంది, టీడీపీ తోటి ఉంది, కాంగ్రెస్ తోటి ఉంది, మా తోటి ఉంది. ఏముంది ఆడ పెద్ద విషయం? అంతే. దాంట్లో ఉన్న విచిత్రమైన విషయం ఉంది. అవసరమైతే బీజేపీ తోటి కూడా ఉంటుంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో పోయి ఇప్పుడు అడగండి, వెస్ట్ బెంగాల్లో ఎన్ని పార్టీ క్యాండిడేట్లను పెట్టిరో, బీఆర్లో పెట్టుంటారు. వీళ్ళు ఊకే రామచంద్రరావు గారికి చెప్తున్నా, నేను తెలంగాణ ప్రజల కోసం తేట తెల్లంగా చెప్తున్నా. ఎంఐఎం పార్టీ అనే పార్టీ వీళ్ళు ఎన్నిసార్లు వీళ్ళు బీ టీమ్గా పనిచేయలేదు చెప్పండి. రైట్, ఇవాళ సరే మనం టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మనకేందంటే సబ్జెక్ట్ ఏంది ఇక్కడ చెప్తానండి మీకు. ఎండ్ ఆఫ్ ద డే చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ వల్లనే 8 సీట్లు గెలిచింది. ఎందుకంటే 8 అసెంబ్లీ సీట్లు గెలిచినటువంటి పార్టీ 6 నెలలు తిరగకముందే 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందంటే ఎవరి ఓట్లు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరితోటి చేతులు కలిపిరు, ఎవరిని ఢిల్లీలో గడ్డ ఎక్కనీయకుండా చూడాలన్న ఏమంటారు శపథం చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల ఢిల్లీలో గెలవనియొద్దని చెప్పి వీళ్ళతోటి ఇక్కడ విఫల ప్రయత్నం చేస్తే 8 సీట్లు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు మొత్తం 0 గుండుసున్న అయిపోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీని 8 సీట్లు గెలిపించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీని 8 సీట్లు గెలిపించినందుకు దానికి ప్రతిఫలంగా ఇప్పుడు కేసుల నుంచి తప్పిస్తున్నారు, లేకుంటే సిబిఐ విచారణకు ఆదేశించట్లేదు, ఇలాంటి ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. కళ్యాణ్, ఇప్పుడు మా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమనంటే అసలు ఈడీ, సిబిఐ ఇవన్నీ ఈ సంస్థలన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలు.
ఇవి కాంగ్రెస్ పార్టీనో ఇతర ప్రతిపక్షాల్లో హెరాస్మెంట్ చేయడం కోసం బీజేపీ ఉపయోగిస్తుందని ఒక పక్క చెప్తాడు, ఇంకో పక్కనేమో మేము సిబిఐని మీద పెట్టాము, సిబిఐ ఎంక్వైరీకి విచారణకు వేసామని చెప్తారు. అసలు మీకు ఆ సంస్థల మీద నమ్మకం లేనప్పుడు సిబిఐ విచారణ ఎందుకు వేసారు అనేది ఒక క్వశ్చన్. రెండోది వారు ఏమన్నారంటే బీజేపీకి ఏదో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. మాకు కాదు, ఆల్రెడీ చరిత్ర ప్రూవ్ చేసింది. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించడం కోసం బల్మూరు వెంకట్ గారిని బలిపశువుని చేసింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. దుబ్బాకలో రఘునందన్ రావు గారిని గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నించి సర్వశక్తులు కొట్టి రఘునందన్ రావు గారిని గెలిపించింది. ఇవన్నీ చరిత్రలో ఫ్యాక్ట్స్. ఇవన్నీ వాళ్ళు చెప్పడం కాదు కదా. ఎక్కడెక్కడ ఎవరు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ బీజేపీ ఎట్లా మిలాఖత్ మళ్ళీ వారు అంటున్నారు నమ్మకం లేని సిబిఐ విచారణకు ఎందుకు ఇచ్చారు? నేను చెప్తా నమ్మకం లేదు అని అన్నారు కదా, కరెక్ట్. అది ఎందుకు చెప్పనా, కిషన్ రెడ్డి గారు గురించి, బండి సంజయ్ గారి గురించి, బీజేపీ వాళ్ళ గురించి తెలంగాణ ప్రజలకు అర్థం కావాలని ఎంక్వైరీ ఇచ్చాం. ఎందుకంటే మేము చేస్తలేం, మేము బీకేసామని చెప్పారు కదా. సరే, వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో మాకు సిబిఐ మీద నమ్మకం, సిబిఐ నడిపించే బీజేపీ నాయకుల మీద ఉంది నమ్మకం. సో ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు బలపడాలి, రేపు ప్రజల మధ్యన మనోధైర్యం తీసుకురావాలి, ప్రజలపై నమ్మకం ఉండాలి, నమ్మకుండా ఉండాలన్న విషయాన్ని తేటతెల్లం చేయడానికి. ఫైనల్ క్వశ్చన్ ఒకటి, సరే ఫైనల్ క్వశ్చన్ ఒకటి. ఈరోజు జీవన్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అది మిమ్మల్ని అడుగుతున్నాను క్లారిటీ కోసం. అధికార పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు చేరారో వాళ్ళు అభివృద్ధి కోసం అని చెప్తున్నారు కదా. నిజంగా అభివృద్ధి కోసం అయితే రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో కలవాలి, ఎందుకంటే కేంద్రంలో ఆ పార్టీ ఉంది, వాళ్ళైతేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అని అంటున్నారు. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు పెద్ద మనిషికి ఏమైపోయిందంటే మైండ్ బ్లాక్ అయింది. ఇంకొన్ని రోజుల తర్వాత మైండే దొబ్బుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఒక పెద్ద మనిషి ఉంటాడు పాపం, ఎవరు, పొన్నాల లక్ష్మయ్య గారు. ఇక్కడ కాదు అది కాదు పాయింట్. లాజిక్ అడుగుతున్నాను. అభివృద్ధి కోసం అధికార పార్టీలో ఇక్కడ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు లాజిక్ అంటే నేనేమంటున్నా, ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అక్కడ బీజేపీ నాయకులను సంప్రదించి పనులు చేయించుకోవడానికి పార్టీలు మారాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధితో ఆయన చేయాలనుకుంటుండు. ఇక్కడున్న ఎమ్మెల్యేలకు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఆయన చెప్పేది రాంగ్. ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఇక్కడ జాయిన్ కావడానికి అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం లేని పార్టీలో ఉండలేమని, వాళ్ళు ఆ పార్టీలో విలువలు లేవని వెనుకకు వచ్చారు. ఎందుకంటే మమ్మల్ని పట్టించుకోవట్లేరు. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు లాస్ట్ జీవన్ రెడ్డి గారు, మనకు కూడా ఆత్మగౌరవం సమస్య వచ్చినప్పుడు ఇవాళ కొట్టిన డైలాగ్ సమాధానం దొరుకుతుంది. థ్యాంక్ యూ చామల కిరణ్ గారు, థ్యాంక్ యూ తాతామధు గారు. మొత్తానికి తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది. ఢిల్లీలో రేపు కీలకమైన కేసులు హైకోర్టుల్లో రాబోతున్నాయి కాబట్టి, అటు ఎమ్మెల్యేల ఫిరాయింపు, ఇటు కాళేశ్వరం సిబిఐ విచారణ, కాళేశ్వరానికి సంబంధించి, లేదంటే ఓటుకు నోటు, ఇలా అన్ని కేసులు కూడా ఢిల్లీ కేంద్రంగా జరగబోతున్నాయి. కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ పెద్దలతో సంప్రదించిన, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్ళినా కూడా ఒక అనుమానపు చూపులైతే అందరు చూస్తున్నారు. దీనికి ఎలాంటి ముందు ఎవరు ఏ కారణంతో ఢిల్లీ వెళ్తున్నారు అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.